This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత ఊర్లో గ్రామీణ పోస్ట్ ఆఫీసుల్లో చేసే ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి మ్యాక్సిమం ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే నెలకి 30,000 జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ జాబ్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ జాబ్స్కి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 30,000 జీతం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఫుల్ డీటెయిల్ వీడియో చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ ఇండియన్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్న ఐపీపీబీ అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అఫీషియల్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది www.ippbonline.com అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది. ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు వాటిని ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఈ ఆపర్చునిటీ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్న ఐపీపీబీ అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం టోటల్ 348 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు జాబ్ లొకేషన్ కూడా అక్రాస్ ద ఇండియా ఉంటుంది. అంటే మన ఓన్ స్టేట్లో మన ఓన్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఈ ఐపీపీబీ సంస్థల్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. శాలరీ డీటెయిల్స్ చూస్తే సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే మంత్లీ 30,000 శాలరీ అయితే ఇస్తారు. అండ్ మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇంకా మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. దానికి మించిన అడిషనల్ అలవెన్సెస్ అయితే ఏమి ఉండవు కానీ మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్ ఒకటి, మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అడిషనల్గా మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే టోటల్ 348 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 1 ఆగస్టు 2025 కల్లా మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే మీరు డిగ్రీ కానీ బీటెక్, బీ ఫార్మసీ ఆర్ హయ్యర్ స్టడీ చేసినా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. అండ్ మీ మీద ఎలాంటి పెండింగ్ కేసులు కానీ పోలీస్కి సంబంధించినవి అలాంటివి ఏమీ ఉండకూడదని క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీ గ్రాడ్యుయేషన్లో వచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే అంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చి ఎక్కువ మెరిట్ లిస్ట్లో ఎక్కువ లిస్ట్ అయితే వచ్చిందనుకో అప్పుడు మాత్రమే ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం అయితే ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా మెరిట్ లిస్ట్ తోటే సెలెక్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా టై అయిందనుకో అంటే అప్పుడు కూడా సేమ్ మార్క్స్ అలా వచ్చాయనుకో మ్యాక్సిమం డేట్ ఆఫ్ బర్త్ని అంటే ఎవరు ఎక్కువ ఉన్నారో సీనియారిటీని బేస్ చేసుకొని జాబ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. మ్యాక్సిమం అయితే మీకు మెరిట్ లిస్టు అది కాకుండా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారనుకో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా అప్పుడు కూడా ఈక్వల్ మార్క్స్ వచ్చాయనుకో ఎవరికైనా 2 మెంబర్స్ అలా ఏజ్ ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది. మీకు 1.5 అవర్ టైం అంటే 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. రీజనింగ్ నుంచి క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అన్ని దాంట్లో నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 1.5 అవర్ టైం అయితే ఇస్తారు. ఎగ్జామ్ ఉంటే మాత్రమే ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఎగ్జామ్ లేకపోతే మ్యాక్సిమం మెరిట్ లిస్ట్ ద్వారానే సెలెక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉంటే ఈ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఈ రోజే రిలీజ్ అయింది 9th అక్టోబర్ 2025 రోజు. సో నేను కాబట్టి ఇదే రోజు వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ కూడా మీకు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. 29th అక్టోబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి కేటగిరీ వాళ్ళు 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఇది అఫీషియల్గా ఐపీపీబీ వాళ్ళది, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచే అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ టెన్యూర్ కానీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే మీకు ఇనీషియల్గా 1 year పాటు ఉంటుంది. దాని తర్వాత అప్ టు 3 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు. మ్యాక్సిమం తీసివేయడం అయితే ఏముండదు, అలా ఎక్స్టెండ్ చేస్తూనే వెళ్తారు. మీరు డైరెక్ట్ సేల్స్కి సంబంధించి, లీడ్ జనరేషన్కి సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వీళ్ళ కస్టమర్ అక్వైజేషన్కి సంబంధించి కానీ వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఇంకా ఈ ఐపీపీబీ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటికి మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే ఇనీషియల్గా ఈ ఐపీపీబీ ఆఫీసర్స్ మీకు రోల్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ippbonline.comకి వెళ్ళాలి. మీరు ఇదే వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ అప్లై లింక్ ఓపెన్ అయిపోతుంది. అందులో మీరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. దానిలో మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫీ 750 రూపీస్ ప్రతి కేటగిరీ వాళ్ళు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. మొత్తం సబ్మిట్ చేసేసి అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్ అవుట్ తీసి పెట్టుకున్నారనుకో మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు మీకు అదైతే యూజ్ అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. IPPBonline.ibps అని చెప్పి ఇందులో కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవచ్చు. అకౌంట్ లేదనుకో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి. దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ 2 రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వీళ్ళ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇస్తారు. ఆ సైజెస్కి తగ్గట్లు అన్ని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక నెక్స్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే క్వాలిఫికేషన్, జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత ప్రివ్యూ చేసుకోవాలంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో ఒకసారి ప్రివ్యూ చేసుకొని అప్లోడ్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇచ్చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. తర్వాత మీ అప్లికేషన్స్ని బట్టి మ్యాక్సిమం మెరిట్ లిస్ట్ తీస్తారు, లేదంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. నేను చెప్పిన ఎగ్జామినేషన్ సెంటర్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్న IPPB ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళైతే ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజే నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రోజే నుంచే అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచిగా ఖాళీగా ఉన్నాం, గ్రాడ్యుయేషన్ ఉంది, ఖాళీగా ఉన్నాం అనుకునే ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. మంచిగా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఇనీషియల్గా కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్న ఆ కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు కాబట్టి అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.